హాయ్ వ్యూవర్స్, మనం ఈ వీడియోలో విశ్వంబర మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మెగాస్టార్ చిరంజీవి గారు బింబిసార ఫిల్మ్ వశిష్ఠ కాంబినేషన్లో విశ్వంబర సినిమా వస్తున్న విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో 150 నుంచి 200 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో ఈ సినిమా వస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి గారి సరసన త్రిష హీరోయిన్గా నటిస్తోంది. 2 దశాబ్దాలుగా కెరీర్ను కొనసాగిస్తున్న త్రిష తెలుగు సినిమాలకు చాలా పెద్ద గ్యాపే అయితే ఇచ్చారు. దాదాపు ఈ అమ్మడు దశాబ్దం తర్వాత తెలుగు సినిమాకు సైన్ చేయడం విశేషం. మెగా విశ్వంబర సినిమాలో చాలా సర్ప్రైజ్లు ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ వశిష్ఠ. ఈ సినిమాలో చిరు నెవర్ బిఫోర్ అనేలా చూపించబోతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. రీఎంట్రీ తర్వాత చిరు రొటీన్ సినిమాలో చేస్తున్న టాక్ అయితే నడిచింది. దానికి ఆన్సర్ ఇచ్చేలా చిరు రిస్కీ ఫైట్స్, యాక్షన్ సీన్స్ చేసి మరీ విశ్వంబర ది బెస్ట్ అనిపించుకోవాలని చూస్తున్నారట. అందుకే ఈ సినిమా కోసం చిరంజీవి గారు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వట్లేదని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో వశిష్ఠ మరో మెగా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. చిరు విశ్వంబర సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సర్ప్రైజ్ క్యామియో ఒకటి ప్లాన్ చేస్తున్నారట. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదిక పంచుకుంటేనే మెగా ఫ్యాన్స్ ఊగిపోతారు. అలాంటిది ఇద్దరూ కలిసి స్క్రీన్పై కనిపిస్తే మాత్రం రచ్చ రంబోలా చేస్తారు. చిరు విశ్వంబర్లో ఆ ఛాన్స్ ఉంటుందని టాక్ నడుస్తుంది సినీ ఇండస్ట్రీలో. అన్నయ్య సినిమా అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నో చెప్పే ఛాన్స్ అయితే లేదు. వశిష్ఠ ప్లాన్కు చిరంజీవి గారు కూడా సరే అన్నట్టుగా టాక్ నడుస్తుంది. విశ్వంబర సినిమాలో పవన్ కళ్యాణ్ గారి గెస్ట్ రోల్ ఉంటే మాత్రం ఆ సినిమా రేంజ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అయితే ఈ సినిమా నుంచి టైటిల్ టీజర్గా వచ్చిన ఫస్ట్ వీడియో సూపర్ రెస్పాన్స్ను తెచ్చుకుంది. గ్రాఫిక్స్, ప్రధానంగా బాడీ విజువల్స్ ఎఫెక్ట్స్తో వస్తున్న విశ్వంబర సినిమా మెగా ఫ్యాన్స్ అంచనాలు అందుకుంటుందని అంటున్నారు. ఈ సినిమాను 2025 జనవరి 10న రిలీజ్ చేయబోతున్నట్లుగా అఫీషియల్గా ఇదివరకే మేకర్స్ ప్రకటించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. సంక్రాంతికి ముందుగా వచ్చి సూపర్ హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి గారు. విశ్వంబర సినిమాకు ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కూడా ఒక రేంజ్లో ఉండబోతుందని అంటున్నారు. ఈ సినిమా హైలైట్గా చెప్పుకునే అంశాల్లో సంగీతం కూడా ఉండేలా కృషి చేస్తున్నారని ఎంఎం కీరవాణి గారు తెలిపారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.